నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుత బిజీ కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ ఫుడ్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అలా బాగా ప్రచారం జరుగుతున్న ఒక సూపర్ ఫుడ్‌లో ఒక్కటే బొద్దింక పాలు. ఛీ! బొద్దింక పాలేంటి? సూపర్ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. నిజం చెప్పాలంటే పాలు అనేది ఒక సంపూర్ణ ఆహారం. ఇవి మన బాడీకి కావలసిన కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఖనిజాలు వంటి చాలా రకాల పోషకాలను అందిస్తుంది. అందువలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అన్ని రకాల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం కాగా, పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండడానికి మిల్క్ చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే ఆవు పాలను శ్రేష్టమైనవి అని చెబుతుంటారు. ఇకపోతే గేదె, మేక, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులకు చెందిన వారు ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటన్నింటికంటే బొద్దింక పాలు బంపర్ బెనిఫిట్స్ ఇస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. బొద్దింక పాలలో సాంప్రదాయ పాల కంటే 3 రెట్లు ఎక్కువ పోషకాలతో పాటు అధిక ప్రోటీన్ ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే మన బాడీకి కావలసిన 9 రకాల ఎమినో యాసిడ్స్ ఈ బొద్దింక పాలలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే మాంసకృత్తుల్లో మాత్రమే ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మరే పదార్థంలోనూ ఇవి ఉండవు. అయితే బొద్దింకల నుంచి పాలను తీయడం అనేది అంత సులభం కాదు. ఒక రకంగా చెబితే ఇది అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు బొద్దింక పాలు అని పిలువబడే ఒక పోషక సమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణ అందించడానికి ఉపయోగపడతాయి. ఇక ఈ క్రమంలోనే డిప్టోప్టెరా పంటాక్టా బొద్దింక పాలను ప్రోటీన్లు ఇచ్చే నాన్ డైరీ మిల్క్ గా పరిగణిస్తున్నారని తెలుస్తోంది. 1977లో చేసిన ల్యాబ్ అనాలిసిస్ ప్రకారం బొద్దింక పాలలో 45% ప్రోటీన్లు, 25% కార్బోహైడ్రేట్లు, 16-22% కొవ్వు, అలాగే 5% అమినో యాసిడ్స్ ఉన్నాయని తెలిసింది. లాక్టోస్ సమస్యతో ఇబ్బంది పడే వారికి, మిల్క్ అలర్జీస్ తో బాధపడే వారికి ఈ బొద్దింక పాలు ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ బొద్దింక పాలు లాక్టోస్ ఫ్రీ కావడమే. 250 ml బొద్దింక పాలను తీసుకుంటే సుమారు 700 క్యాలరీలను పొందవచ్చు. అంటే ఒక కప్పు ఆవు పాల కంటే ఇది 3 రెట్లు ఎక్కువ అన్నమాట. ప్రస్తుతం బొద్దింక పాలు అంతలా అందుబాటులో లేవు. దీనికి కారణం కొద్ది మొత్తంలో పాలు తీయడానికి వేల కొద్ది బొద్దింకలను చంపాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పటికైతే బొద్దింక పాలపై హైప్ ఉంది, కానీ ఖచ్చితమైన పరిశోధనలు జరగలేదు. ఇది మానవులకు మంచిదా కాదా అనేది తెలియాలంటే మరిన్ని పరిశోధనలు కూడా జరగాల్సిందే. ఈ క్రమంలోనే భవిష్యత్తులో బయోటెక్నాలజీ ద్వారా దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే మార్గాలను కనుగొనే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రజలు మాత్రం ఈ బొద్దింక పాలను తాగేందుకు ఆసక్తి చూపడం లేదన్నది వాస్తవం.